హాయ్ అండి. నేను శిరీష. వెల్కమ్ టు శిరీషాస్ మీమా వంటిల్లు. ఈ వీడియోలో ఆంధ్ర స్టైల్ దొండకాయ స్టఫ్డ్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఎక్కువగా మనకి పెళ్ళిళ్ళలో, ఫంక్షన్స్‌లో క్యాటరింగ్ వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఈ కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ ప్రిఫర్ చేస్తారు. ఇది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దొండకాయలన్నింటినీ కూడా కొంచెం ఇలాగా మనం స్టఫ్ చేసుకోవడానికి వీలుగా కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా! అలా కట్ చేసుకోండి. మొత్తం అన్నింటిని కూడా ఇలా కట్ చేసుకొని ఒక పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం నేను ఒక కప్పు వరకు శనగపిండిని, ఒక స్పూను సాల్ట్, 2 స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్‌ని తీసుకుంటున్నాను. మీరు చిల్లీ పౌడర్ అనేది మీడియం కారం ఉన్నది ప్రిఫర్ చేయండి. అందుకని మనం 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ కారం ఉంటే గనక ఒక స్పూనే వేసుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీరాని, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం మొత్తం అంతా కూడా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. జీలకర్ర బదులు జీలకర్ర పొడి కూడా వాడొచ్చండి. ఏదైనా బానే ఉంటుంది. మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టి ఉంచుకున్న దొండకాయలున్నాయి కదా! వాటిని తీసుకుందాం. ఇప్పుడు నేను కూరడం అనేది ఎలాగో చూపిస్తానండి స్టఫింగ్ అదీను. కొద్ది కొద్దిగా ఇలా దొండకాయ లోపలికి శనగపిండినయితే స్టఫ్ చేసుకోవాలి. మనం ఇది ఉప్పు ముందే కలుపుకోవాలి. ఎందుకంటే ఉప్పు వేయడం వల్లే మనకి శనగపిండిలో దొండకాయలు లోపల నుంచి కూడా బాగా కుక్ అవుతాయన్నమాట. లేకపోతే కుక్ అవ్వవు. వీటిని ముందుగా మనం ఏంటంటే దొండకాయల్ని ఇలా చిన్న చిన్నగా కూరుకోవడానికి వీలుగా పెట్టుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. శనగపిండి మనకి ఎంతవరకు కావాలో అంతవరకు వీలైనంత వరకు స్టఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మిగిలిన దొండకాయలన్నింటినీ కూడా స్టఫింగ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం చూసారు కదా! మొత్తం అన్నీ కూడా ఇలా స్టఫ్ చేసుకున్నాను. మిగిలిపోయిన పిండిని అలాగే ఉంచండి. దీన్ని మాత్రం కలిపేయొద్దు. ఒక పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు కూర ప్రిపరేషన్‌లో స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని హాఫ్ కప్ వరకు ఆయిల్‌ని వేసుకోవాలి. మనం చేస్తున్నది శనగపిండి కూర కదా! అందుకని ఎక్కువ మనకి ఆయిల్ అనేది అవుతుందండి. ఆయిల్ లేకుండా కూర అనేది అవ్వదు. దీని టేస్ట్ కూడా ఒక రకంగా ఆయిల్ వల్లే వస్తుంది. చాలా బావుంటుంది కూడా. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్కటి కూడా దొండకాయలని జాగ్రత్తగా వేసుకోండి స్టార్టింగ్‌లో. ఎందుకంటే ఒకేసారి వేసేస్తే నూనె బయటకొచ్చేస్తుంది మనకి, మీద పడుతుంది. అందుకని జాగ్రత్తగా వేసుకోవాలి. తర్వాత ఎక్కువ ఎక్కువగా ఒకేసారి వేసేసుకోవచ్చు. ఇవి మొత్తం ఒకేసారి వేసేసుకున్న తర్వాత చేత్తో ఎక్కువ ఎక్కువ తీసుకుంటూ వేసేసుకోవచ్చు. ఈ దొండకాయ లోపలున్న శనగపిండి మనం కరెక్ట్‌గా కూరిన తర్వాత నొక్కితే, అది మనకి కుక్ అయిన తర్వాత కూడా శనగపిండి దాని లోపలే ఉంటుంది. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. చూసారు కదా! మొత్తం దొండకాయలన్నింటినీ మనం ఇలా వేసేసుకొని, కింద నుంచి మనం కలుపుకోవాలి. మొత్తం అన్ని దొండకాయలకి కూడా నూనె అనేది అంటుకోవాలి. అలా అంటుకుని కలుపుకోవాలి అది మొత్తం. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచాలి. స్టవ్‌ని సిమ్‌లో అయితే పెట్టొద్దు. అలానే హైలో కూడా పెట్టక్కర్లేదండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉంచుకోవాలి. కర్రీ మొత్తం కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క 10 నిమిషాల పాటు దీన్ని ఇలా ఉంచాలి. 5 నిమిషాల పాటు ఉంచండి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అలా కలుపుకుంటూ ఉంటే మనకి కింద నుంచి కలపాలండి. మొత్తం దొండకాయలన్నీ కూడా ఒకే చోట ఉండిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే పైపైనే కలిపితే కిందున్న దొండకాయలన్నీ మాడిపోతాయి. అందుకని కలుపుకోవాలి. నేను శనగపిండి అందుకే వేయొద్దని చెప్పాను. స్టఫింగ్‌లో ఉన్న శనగపిండి తప్ప మిగిలిపోయిన శనగపిండి వేస్తే మాడిపోతుంది. స్టఫింగ్‌లో ఉన్న శనగపిండి అయితే గనక మనకి మాడిపోదనమాట. చూసారు కదా! మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడు మెల్లమెల్లగా దొండకాయలనేవి కలర్ మారుతూ ఉంటాయి. ఇలా 5 నిమిషాలకు ఒకసారి మనం కలుపుకుంటూ ఉండాలి. ఇవి కొంచెం టైం పడుతుందండి కూర. ఒక 20 నిమిషాల పాటు టైం పడుతుంది. అందుకని జాగ్రత్తగా కలుపుకోవాలి వీటిని. దగ్గరే ఉండి కలుపుకోవాలి. లేదంటే మాడిపోతుంది. శనగపిండి తొందరగా మాడిపోతుంది కాబట్టి కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మనం ఒక పావుగంట తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసుకోవాలి. ముందే చెప్పాను కదా! ఇది ఆయిల్ ఎక్కువగా పడుతుందని. మనం ఆయిల్ వేయడం బట్టే కూర టేస్ట్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. చాలా బావుంటుంది కూడా. ఇది మొత్తం 3 టేబుల్ స్పూన్లు వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ఈసారి కలుపుకున్న తర్వాత ఇలా మనం పావుగంట సేపు చేసుకున్న తర్వాత కూర స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా ఒక పావుగంట టైం పడుతుందండి. ఈ స్టేజ్‌లో మనం మొత్తం 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకున్నాం కదా! ఇప్పుడు దీని మీద మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది. అలా మూత పెట్టుకొని ప్రతి 5 నిమిషాలకి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూసారు కదా! ఆల్మోస్ట్ కూర అనేది రెడీ అయిపోయింది. ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత శనగపిండి అనేది అంత నల్లగా ఏం మాడిపోదండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టినంత మాత్రాన
బావుంటుంది కూడా కూర. ఇప్పుడు మనం ఈ కూర ఉడికిందా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి 5 నిమిషాల తర్వాత మళ్ళీ మనం ఇలా ఒక చాక్ పెట్టి మనం ప్రెస్ చేసి చూస్తే దొండకాయలను ఒకసారి పొడిచి చూస్తే తెలుస్తుంది. చూసారు కదా! మనకి లేత దొండకాయలైతే ఇంత టైం పట్టదండి. కొంచెం ముదర దొండకాయలైతే గనక ఇంకో 5 నిమిషాలు ఎక్స్‌ట్రా పడుతుంది. దొండకాయలన్నీ కూడా బాగా కుక్ అయ్యాయి. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకొని రెడీ చేసుకున్నాం కదా! మిగిలిపోయిన శనగపిండి మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు శనగపిండి అనేది మనకి మాడిపోదు. కూర కూడా టేస్టీగా ఉంటుంది. శనగపిండి టేస్ట్ కూడా తెలుస్తుంది. శనగపిండిలో ఎప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ వేయాలి. అలా వేస్తేనే ఉడుకుతుంది శనగపిండి కూడా. లేకపోతే ఏమిటంటే పచ్చివాసన వచ్చేస్తూ ఉంటుంది. ఇలా దొండకాయల కంటేలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మనకి కూర అనేది రెడీ అయింది కానీ శనగపిండి కూడా కాస్త కుక్ అవ్వాలి కాబట్టి దీనిలోకి ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసుకుందాం. అలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఎక్స్ట్రాగా వేసిన శనగపిండి కూడా కుక్ అయిపోతుంది. బావుంటుంది. ఇవి ఎక్కువగా మనకి పెళ్ళిళ్ళలోను, ఫంక్షన్స్‌లోను కూడా ఈ మధ్యన బాగా చేస్తున్నారండి ఇది. కొంతమంది ప్రిఫరబుల్లీ వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేస్తున్నారు. వెల్లుల్లిపాయ లేకుండా చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోవాలి. మీకు కావాలంటే వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ప్రిఫరెన్స్ వెల్లుల్లిపాయ అనిపిస్తే గనక అది కూడా యాడ్ చేసుకోండి. ఎలా చేసినా కూడా ఈ కర్రీ అనేది బావుంటుంది. చూసారు కదా! మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు శనగపిండి కూడా ఉడికిపోయేలా రెడీ చేసుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత కూర అనేది మనకి రెడీ అయిపోతుందండి. ఇంక అంతకన్నా అక్కర్లేదు. ఎక్కువసేపు ఉంచితే మనకి మాడిపోతుంది. సిమ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. అంతే. 5 నిమిషాల తర్వాత మనం కూర స్టవ్ ఆఫ్ చేసుకొని కూరను ఒక సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుందాం. చూసారు కదా! కూర వడ్డిస్తున్నప్పుడు కూడా శనగపిండి అంతా కూడా దొండకాయలకు అంటుకుని స్టఫింగ్ ఏది కూడా విడిపోకుండా నీట్‌గా ఉంటాయి. దొండకాయలు మనకి కాయపళంగా శనగపిండితో తినడానికి వీలుగా ఉంటుందండి. చాలా బాగా కుక్ అవుతాయి ఇవి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ప్రిఫర్ చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియో కోసం నా ఛానల్‌ని ఫాలో చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.